మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు అన్నారు. కేసీఆర్ కాలనీలో 60 లక్షల నిధులతో కొనసాగుతున్న సీసీ రోడ్డు పనులను మాజీ ఏఎంసీ చైర్మన్ సెరాఫ్ యాదగిరితో కలిసి ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో రామాయంపేట ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే అనేక నిధులు కేటాయించిందన్నారు. రామాయంపేట అభివృద్ధికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కృషి చేస్తున్నారని తెలిపారు. మున్సిపల్ పరిధిలో కేసీఆర్ కాలనీలో వివిధ పనులు నిర్వహిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు అందరం కూడా వచ్చి పర్యవేక్షణలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మనందరికీ తెలుసు, గత 20 మాసాల క్రితం మరియు ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. అధికారంలో వచ్చి నుంచి రామాయంపేట పట్టణానికి 3000 మందికి మరియు 200 యూనిట్స్ వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరిగింది. 1100 మందికి రేషన్స్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు కూడా ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రోహిత్ రావు గారు శాసనసభ్యుడిగా ఉంటాడు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా నేను ప్రజలకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. రాబోయే రోజుల్లో కూడా మైనంపల్లి హనుమంతరావు గారికి చేదోడు వాదోడుగా ఉండే అభ్యర్థులను గెలిపించి ఈ రామాయంపేటను మంచి అభివృద్ధి దశలు చేయాలని ఈ ప్రజలకు నేను కోరుతున్నాను. రామాయంపేట మున్సిపల్ పరిధిలో కేసీఆర్ కాలనీలో వివిధ పనులు నిర్వహిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు అందరం కూడా వచ్చి పర్యవేక్షణలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మనందరికీ తెలుసు, గత 20 మాసాల క్రితం ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. అధికారంలో వచ్చి నుంచి రామాయంపేట పట్టణానికి 3000 మందికి 200 యూనిట్స్ వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరిగింది. 1100 మందికి రేషన్స్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రోహిత్ రావు గారు శాసనసభ్యుడిగా ఉంటాడు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా నేను ప్రజలకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. రాబోయే రోజుల్లో కూడా మైనంపల్లి హనుమంతరావు గారికి చేదోడు వాదోడుగా ఉండే అభ్యర్థులను గెలిపించి ఈ రామాయంపేటను మంచి అభివృద్ధి దశలు చేయాలని ఈ ప్రజలకు నేను కోరుతున్నాను. పట్టణ ప్రజలకు, కేసీఆర్ కాలనీ ప్రజలందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ముఖ్య ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే రోహిత్ రావు గారు ఎన్నికైన సందర్భంగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా రామాయంపేట పట్టణంలో ప్రచారంలో భాగంగా కేసీఆర్ కాలనీ కావచ్చు రామాయంపేట పట్టణాన్ని తిరగడం జరిగింది, చూడడం జరిగింది. ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు కాబట్టి మనం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా రామాయంపేటను ముందుకు తీసుకెళ్తాం, అభివృద్ధి పథకంలో ముందు తీసుకెళ్తాం హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 12 వార్డులలో ఈరోజు శరవేగంగా పార్టీలకు అతీతంగా కాలనీలకు అతీతంగా ఇలా అభివృద్ధి జరుగుతుంది. కేసీఆర్ కాలనీలో కూడా కాలనీలో ఇల్లు ఇవ్వడమే జరిగింది కానీ ఆ అభివృద్ధిని వాళ్ళు పట్టించుకోలేదు గత పాలకులు. ఇప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా సీసీ రోడ్లు జరుగుతున్నాయి. పట్టణ ప్రజలకు కేసీఆర్ రామాయంపేట మున్సిపాలిటీలో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారి సహకారంతో మరియు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు తెలంగాణ టైగర్ మైనంపల్లి హనుమంతన్న గారి సహకారాలతో రామాయంపేట పట్టణంలో అభివృద్ధి పనులు అన్ని వార్డులో జరుగుతూ ఉన్నాయి. దీనికి ఈ యొక్క అభివృద్ధి పనులకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మరియు పట్టణ ప్రజలకు ఇబ్బందులు బాగున్నాయని చెప్పి గుర్తుంచుకొని స్పెషల్ గ్రాంట్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే కేసీఆర్ కాలనీలో జరుగుతున్న డబుల్ బెడ్రూమ్లో జరుగుతున్న అభివృద్ధి పనులు 60 లక్షలతోటి సిరీ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేస్తున్నారు. దీనికి మా యొక్క రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు అందరూ కలిసి పర్యవేక్షణ జరుగుతుంది. రామాయంపేట మున్సిపాలిటీలో గౌరవ శాసనసభ్యులు